అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు సుంకాలను విధించి ట్రేడ్ వార్లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ఇతర దేశాల నుంచి ఎలాగైనా అధిక పన్నులు వసూలు చేయాలని డిసైడ్ అయిన ట్రంప్ అందుకోసం కొత్త దారులను వెతుక్కున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా 301 సెక్షన్ను బయటకు తీశారు. ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాలు చేసేందుకు అమెరికాకు ఉన్న శక్తివంతమైన ఆయుధం 301 సెక్షన్. తమ వాణిజ్య భాగస్వాములు అనుసరిస్తున్న విధానాలు అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఈ సెక్షన్ వీలు కల్పిస్తుంది. ఏదైనా దేశం తమ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని దర్యాప్తులో తేలితే ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతులు లేకుండానే ఆ దేశంపై ఏకపక్షంగా చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ట్రంప్ తాజాగా ఈ 301 సెక్షన్ను బయటకు తీశారు. ఈ సెక్షన్ 301 కింద చైనా, యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, నార్వే, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం, తైవాన్, బంగ్లాదేశ్, మెక్సికో, జపాన్ దేశాలపై దర్యాప్తు జరుగుతుందని అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు. కాగా అమెరికా వాణిజ్య విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కెనడా పేరు ఈ జాబితాలో లేదని సమాచారం. కాగా ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలి సంచలన తీర్పు వెలువరించింది. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి కానీ వైట్ హౌస్కు కానీ లేదని ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని యుఎస్ అత్యున్నత న్యాయస్థానం ఇటీవలి స్పష్టం చేసింది. అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా వ్యవహరించడం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం 1977కి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.